లాస్ట్ ఏమో చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ చాలా బాగున్నారు అందరూ. ఇంకా ఇంకా రమ్మనాల్సిందండి, ఇంకా చాలా మంది. మీరు అందరూ చాలా యాక్టివ్ గా కూడా ఉన్నారు. అందరూ చక్కగా కమ్యూనికేషన్స్ అన్ని బాగున్నాయి. స్వాగతం. అయితే ఒకటే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇందులో మన యొక్క ఫ్రెండ్స్లో నాకు గోవింద్ మిస్ అయినట్టు తెలుసు, అంటే చనిపోయినట్టు తెలుసు. నెక్స్ట్ ఎవరు బాగా తెలిసింది. అయ్యో ఉంది, ఆ బాధ ఇప్పటికీ కూడా ఉంది. అయితే మనమందరం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు కూడా ఆదరించుకుంటే, ఎవరికైనా ఆర్థిక సహాయం ఉంటే ముగిస్తా ఉన్నాను. బట్టల వ్యాపారం చేస్తున్నారు పత్తిపల్లిలో. మా మిస్సెస్ భవాని, మా పాప నిహారిక, ప్రవీణ్. ఏమున్నాయి చెప్పండి. ఏదైనా సరే, ఏ టైంలో అన్నా సరే, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే అందరం కలిసి చేద్దామన్న ఉద్దేశం ఉందండి. ఏదైనా సరే. హలో, ఈయనైతే చాలా కష్టపడ్డారండి. ఈయన కష్టపడినట్టయితే ఎవరో కష్టపడలేదు. స్పోర్ట్స్ కూడా అలాగే డెడికేషన్ గాని ఇవ్వడు. అందరినీ చాలా బాగా చూసుకుంటారు సార్. ఇది చాలా బాగా, ఇది చాలా రా. హలో, నా పేరు దొరబాబు, మాది హార్డ్వేర్ షాప్. మీ అందరికీ తెలియదు. మీకు ఇంట్లోకి ఏం కావాల్సిన సరే హార్డ్వేర్ మీ షాప్కి వెళ్ళండి. మీ అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే అందరూ కూడా పెద్దలు అయ్యారు కాబట్టి. నాకు ఒక సన్నివేశం గుర్తు. మేము గ్రిక్ పోటీలకు వెళ్ళాం. తునిలో గ్రిక్ పోటీలకు వెళ్తే అప్పుడున్న ఢిల్లీ మాస్టరు ఒక 5 రూపాయల కట్ట వాటి భోజనం చేసి ఉండరా మీరని చెప్పేసి చిన్నబాబు అమ్మను అప్పుడు షెట్లు కొంతమంది అమ్మ మేము వాలీబాల్కి వెళ్ళాం. గ్రిక్ పోటీలకు వెళ్తే వాళ్ళ భోజనం మెయింటైన్ చేయండి అని చెప్పేసి డబ్బులు ఇచ్చారు. మేము ఏం చేసామంటే హోటల్కి వెళ్ళి భోజనం బయట తినేసి ఆ మిగిలిన డబ్బులతో సినిమాకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత మాస్టర్ వచ్చి అదే సార్కి తెలిసి చదువుకోడేశారు. అదే టైంలో నైట్ షెట్లు అదే మన చిన్నబాబుకి జ్ఞాపకం ఉందో లేదో తెలియదు కానీ నైట్ అనమాట మ్యాచ్. ఆ మ్యాచ్ సీరియస్గా జరుగుతుంటే మేము పోయామన్నమాట. ఆ టైంకి సార్కి తెలుసు, అప్పుడు కమ్యూనికేషన్ లేదు కదా. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది మ్యాచ్, వచ్చండి అంటారు. అప్పుడు మనకు తెలియదు. మేము సినిమా చూసి తాపీ గుర్తులోకి ఈ లోపల మ్యాచ్ అయిపోయింది, మాకు దెబ్బలు పడిపోయాయి. అదనమాట. అంటే చిన్న సన్నివేశాలు. అదేవిధంగా మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, మన మధ్యలో కొంతమంది అంటే ఇందాక ఫనీ చెప్తూ నా వెనకాల పెంచు, నా వెనకాల దైవసాయం అన్నాడు. నా వెనకాల నాగేశ్వరరావు, కొండలేశ్వరరావు నాగేశ్వరరావు ఎగ్జామ్ హాల్లో ఇప్పుడు కూడా నాగేశ్వరరావును లోవలక్ష్మి అంటే పక్కన అనమాట. ఎన్న అని వస్తుంది కదా. ఉన్న నాగేశ్వరరావు ఎప్పుడు కూడా ఎగ్జామ్ హాల్లో పెన్ పట్టుకుని పొడిచేసాడు. చూపించరా అని. ఓరే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకెక్కడ చూపించండి అని. అంటే ఒక కొన్ని సన్నివేశాలు అదంతా బ్లాక్ మెయిలింగ్ అనమాట. మీకు అందరికీ తెలుసు నాగేశ్వరరావు, ఒరే నేను ఏదో పడి చెప్తాను అర్జెంట్గా నాకు చూపించు అనేవాడు అనమాట. అలాంటి సన్నివేశాలు మామూలుగా అంటే మనకు అప్పుడు సీరియస్గా ఉంటాం కానీ ఒకసారి తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. మనలో ఉన్న ఒక 5గురు మిస్ అయిపోవడం. నాకు శివ గురించి తెలీదు, నిన్న కాక మొన్న తెలుసు శివ. వీళ్ళ గురించి తర్వాత వాళ్ళ నమ్ముకుని ఉన్న కుటుంబం ఉంటుంది, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయన్నది మనం ఖచ్చితంగా కనుక్కొని అవసరం అయితే ఇప్పుడు దామలంక రాజా తర్వాత మన వీళ్ళందరూ కూడా సుబ్బరాజు వీళ్ళు ఎలాగ ఇనిషియేటివ్గా తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్ చేశారో. కొంతమంది మనం రాలేకపోవచ్చు
కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే కోల్పోయామో వాళ్ళ భార్య పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు వెల్ సెటిల్డ్గా అయితే ఓకే. ఒకవేళ కానీ వాళ్ళు ఇంకా చాలా బాగున్న పరిస్థితుల్లో ఉంటే మన వాళ్ళు మనకు సాయం చేసుకోవాలనుకున్నది ఆల్రెడీ అనుకుంటున్నారు కాబట్టి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే కొంచెం ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నా పరిస్థితి బాగాలేదనుకో, నా ఫ్యామిలీ బాగాలేదనుకో, నేను ఏదో రకంగా కష్టపడి ఏదో రకంగా వాళ్ళని సర్వ్ చేస్తాను. కానీ ఆ పొజిషన్ కూడా లేకుండా ఉన్న భార్య పిల్లలు ఉంటారు కదా, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం హెల్ప్ చేయడం మొదలెడితే బాగుంటుందని నా ఉద్దేశం. వాళ్ళు ఒకవేళ కానీ వాళ్ళు వెల్ సెటిల్డ్ అయిపోయిన ఒకవేళ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఒకవేళ కానీ భర్త లేకపోయినా భార్య పిల్లలు వెల్ సెటిల్డ్ అయితే ఓకే. లేదా ఒకవేళ ఇబ్బందులు పడుతుంటే మనం అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. తర్వాత మేము బయలుదేరే టయానికి మాకు బంధువులు వచ్చారు, అందుకని మా వైఫ్ ఉండిపోవాల్సి వచ్చింది. మా పెద్దమ్మాయి వచ్చేసి శాశ్వత, చిన్న అమ్మాయి వచ్చేసి సిల్వియా కీర్తి, ఇద్దరు కూడా కాకినాడ ఆశ్రమ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. ఈ పాప వచ్చేసి 9th క్లాసు, ఆ పాప చిన్న పాప 8th క్లాస్ చదువుతున్నారు అనమాట. ఇది అంటే ఇప్పుడు మనం పెట్టుకున్నాం. ఈసారి అంటే ఇంకా మనం చాలామంది మిస్ అయ్యారు. అదే ఎప్పుడైనా మనం మళ్ళీ ఒకసారి అంటే నాకు అనిపించింది మామూలుగా, అంటే ఏదో మిస్ అవుతుంది, ఏదో కోల్పోతున్నాం అన్నట్టు అనిపిస్తుంది. మనం కొన్ని వీడియోలు చూస్తాము, ఇంకో ఎవరో ఫనీ పెట్టాడు, ఒరే బుద్ధున్న వాళ్ళు వెళ్ళన్నట్టు చూడండి అని ఒక వీడియో పెట్టాడు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నిజంగా ఇక్కడ కూర్చొని ఒక నిద్రాహారాలు మానేసి మన వాళ్ళు 4-5 చేస్తున్నారు కదా, అలా కాకుండా ఈసారి మనం ఒక గ్రూప్గా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కలిసి 4 చేతులు ఎత్తే పని ఈజీ అవుద్ది. ఆ తర్వాత మనం ఏదనుకున్నామో అది సక్సెస్ అవుద్ది. ఇంతవరకు దీన్ని తీసుకొచ్చి ఈ ఇనిషియేటివ్ తీసుకుని ఇది అవ్వడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అందరం చేయలేం కాబట్టి. నేను జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నేను TV9లో చేసేవాడిని హైదరాబాదు. నేను డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత TV9కి వెళ్ళిపోయాను. ఈటీవీ, HMTV, TV9 ఈ ప్రధాన ఛానల్లోను, సాక్షి, ఈనాడు పత్రికల్లోను ఒక దగ్గరగా ఒక 22 సంవత్సరాల నుంచి జర్నలిజం ఫీల్డ్లోనే ఉన్నాను. ఒక అబ్రాడ్ లాస్ ఏంజల్స్ వెళ్దారనుకున్న అవకాశం వచ్చింది కాబట్టి నేను TV9లో రిజైన్ చేసి అక్కడికి వెళ్దారని ప్లాన్ చేశాను. ఆ టైంలో నాకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ లేక నేను ఆగిపోయాను. తీరా చూస్తే అంటే కొన్ని రోజులు మా గ్రూప్ వేసి వచ్చిందనమాట. ఆ గ్రూప్లో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మన ఈ వైల్డ్ ఫైర్ అయింది కదా, దాంట్లో కూడా సఫరర్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మొన్న అనిపించింది, వాడేమో మనం ఎంత సంపాదించినా సరే కానీ లాస్ట్కి ఇప్పుడు ఎలాగైపోయిందో పర్వాలేదు, మనకున్న కాడికి మనం తిని ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నాం రా బాబు. అయితే అంటే దేవుడు ప్రణాళిక ఈ విధంగా కూడా ఉంటుందా అని అనిపించింది నాకు మామూలుగా. అంటే మనకి వైల్డ్ ఫైర్ గురించి మన వాళ్ళకి అంటే అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు, అంటే ఎంత తీవ్రంగా ఉన్నదనేది. కాబట్టి మీ ముందుండి మనం అంటే ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు, కొంతమంది పేర్లు మర్చిపోయాం, కొంతమంది ఫేసులు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేసులు చూస్తేనే జ్ఞాపకం రావట్లేదు. అలా కాకుండా మనకు ఒక గ్రూప్ పెట్టారు కదా, ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే లేడీస్ ఉన్నారో లేడీస్ వాళ్ళని కూడా అంటే మనం ఫ్రెండ్లీగానే మామూలుగా చర్చించుకుంటున్నాం కాబట్టి ఫ్యామిలీ విషయాలు అందరినీ కూడా దాంట్లో అంటే ఇప్పుడు రిజిస్టర్ ఒకటి తీసుకుని అందరు నెంబర్స్ తీసుకుని దాన్ని ఒక 20 మంది 30 మంది నెంబర్లు ఉన్నాయి, అందరి దాంట్లో ఎక్కించి ఇకపై ఎప్పుడైనా సరే కానీ మన పెళ్ళి కానీ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇన్విటేషన్ ఇచ్చుకోవడం అలాంటిది చేసుకుంటే బాగుంటుంది. సమయం అయిపోయింది కాబట్టి ధన్యవాదాలు ఈ సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నరసింహస్వామి హోమియో ఫిజిషియన్, నర్సాపురంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీడేమో ఆశిష్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు కాగ్నిజెంట్లో ఇంటర్న్షిప్ వచ్చింది, డెలాయిట్లో ఇంటర్న్షిప్ వచ్చింది. ఈరోజు నైట్ వెళ్ళిపోతున్నాడు. మీకోసం ఈరోజు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒకసారి చూపించి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుదామని వచ్చాము. నిజంగా ఇప్పటి వరకు మన ఫ్రెండ్స్ చెప్పినట్టే చాలా చాలా హ్యాపీగా ఉంది, వర్డ్స్ రావట్లేదు. కొంచెం ఆనంద బాష్పాలు ఒకటి తక్కువగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మీరు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. లావణ్య ఫ్రెండ్స్ అందరూ చక్కగా కలిసారు ఈరోజు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలవడం అనేది చాలా అదృష్టం అన్నమాట. అందరూ అప్పుడు ఉన్న ఏజ్లో ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నారని చెప్పి చూసుకుంటుంటారు, కంపేర్ చేసుకుని. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అందరూ చక్కగా డిసిప్లిన్గా ఉంటే, లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, మెడిసిన్స్ కూడా వాడుకోకర్లేదు అనమాట. ఒక చిన్న డాక్టర్గా ఇచ్చినట్టు.
ఇందాక మన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చెప్పారు జోష్ లేదంట, ప్లీజ్ ఆ మాట అది నిజం కాకుండా అందరూ చెయ్యండి ప్లీజ్, లేదంటే మన పరువు పోద్ది. వీర్రాజు ఒకసారి వచ్చి రామ్మా. నా పేరు వీర్రాజు. అంటే స్కూల్లో వీర్రాజు అంటారు, ఊళ్ళో తెలీదు బాబులు అంటారు. నాకు భార్య పేరు అరుణ, అమ్మాయి పెద్దమ్మాయి రేష్మ, అబ్బాయి సిద్వి, అమ్మాయి బీఫార్మసీ చేస్తుంది సూరంపాలు, అబ్బాయి తిరుమల ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఇక్కడికి ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవడం చాలా సంతోషం. అందరికీ థ్యాంక్స్. మీ పంచి పండుగ ఐదుగురు బాగా లావుగా డామినేట్ చేస్తూ ఉండేవారు. పెద్దవాళ్ళు మేము మమ్మల్ని క్రికెట్ టీం తయారు చేశారు జిలానీ గారు మమ్మల్ని. అంటే కబడ్డీ టీం వాళ్ళు క్రికెట్ ఉన్నారు, కొప్పుల చిన్న అందరు క్రికెట్ టీం. అది మేము పిఠాపురం గ్రీక్కి వెళ్ళామన్నమాట. గ్రీక్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫస్ట్ మంచి ఇక్కడ జిలానీ గారు అంటే డిస్టిక్లో మంచి నేము. ఆయన ఎక్కడికి వెళ్ళినా చాలా రెస్పెక్ట్. ఆయన టీం అంటే మంచి పికప్ డిసిప్లిన్గా మంచి టెక్నిక్గా ఆడతారని ఆయన పేరు ఉంది. ఆయన పిఠాపురం RRBHR గ్రిక్కి వెళ్ళామంట. మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ నెగ్గేసాం. ఫస్ట్ మ్యాచ్ నెగ్గేసి కొంచెం మా వాళ్ళు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. కాన్ఫిడెన్స్ పెరిగిపోయి సిటీ అందరూ టౌన్ అంతా తిరగన పరిగెత్తాం. సార్ నెగ్గిన తర్వాత రూమ్కి వస్తే రూమ్లో లేము. మొన్నటి వచ్చాడు, మార్నింగ్ వచ్చాడు. ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు అందరికి, మన వాళ్ళందరికీ తెలుసు. ర్యాంప్ ఎలా ఉంటుందో ఇది యాక్షన్తో చూపిస్తారన్నమాట ఆయనకి. తర్వాత నెక్స్ట్ టైం సెమీఫైనల్కి వెళ్ళామన్నమాట. సెమీఫైనల్లో పోతే అక్కడ ట్రీట్మెంట్ అన్నమాట. ఆ ట్రీట్మెంట్ మర్చిపోతే ఢిల్లీ మాస్టర్ ఎలా మాట్లాడతారో మీకు తెలుసు, విత్ యాక్షన్. ఇప్పుడు రాలేదు కానీ యాక్షన్, చాలా యాక్షన్ అది. తర్వాత ఎక్కువ ఉండేవాళ్ళు, ఎక్కువ కలిసి ఉండేవాళ్ళు మమ్మల్ని పాండవులు అనేవారు అన్నమాట. పాండవులు అనేవారు ఎక్కువ పాఠశాలలో ఉండి కొద్దిగా. అందువల్ల మేము ఎక్కడికి వెళ్ళినా ఓకే అయిపోద్ది అన్న ఫీల్ ఉండేవారు అందరూ. ఏదో మొదలు పెడితే కార్యక్రమం మొదలు పెడితే ఇప్పటికీ అదే ఆ ఉద్దేశంతోనే మండే వచ్చిన తర్వాత ఒక కామెంట్ పెట్టితే అందరూ యాక్టివ్లోకి వచ్చారు. యాక్టివ్లోకి వచ్చిన తర్వాత అందరూ మాట్లాడితే సరే అని వచ్చారన్నమాట. అన్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అక్కడ అందరూ సక్సెస్ అవడంతో మేము ఓన్లీ మూమెంట్ ఇచ్చామంటే అక్కడ ఇనిషియేషన్ చేసాం ఫాస్ట్గా. ఇంకా నలుగురు ఉన్నారు, సుబ్బరాజు, రమేష్, సహదేవుడు, వాళ్ళందరూ యాక్టివిటీస్ చేశారు అంతా. మేమంతా మా పనిలో బిజీగా ఉండడం వల్ల మీకు దగ్గర రాలేపోయాం. కానీ వీళ్ళందరూ ఏంటంటే యాక్టివిటీ మూవ్ చేశారు. డే నైట్ కుంటూ ప్రోగ్రామ్స్ అయితే ఏం కావాలని అరేంజ్ చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు. వాళ్ళందరికీ మా తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఫ్రెండ్స్ అందరూ కూడా మీట్ అయ్యి కాకినాడలో సూపర్గా ఎంజాయ్ చేసాం అందరూ కూడా. ఈసారి ప్లానింగ్ ఏంటంటే మార్చాం. ఇంకా నా మట్టుకైతే ఇది పూర్తిగా సక్సెస్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా అందరూ కూడా కోఆపరేట్ చేసి అందరూ కూడా, నేను కూడా పూర్తిగా ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒక 4 days నుంచి నేను ఇన్వాల్వ్ అయ్యా. నాకు ఆల్రెడీ జువల్ సీన్ ఏమన్నాడంటే అదేటా నువ్వు ఇన్వాల్వ్ అవుతలేదట అన్నాడు. ఫస్ట్ గుంట కూడా స్టార్టింగ్లో మొత్తం మన ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ చేసి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నీ కూడా గ్యాదర్ చేసి చాలా బాగా సక్సెస్ అయ్యాం జెంట్స్. తర్వాత లేడీస్ కూడా కలిపితే బాగుంటుంది. ఒకసారి అందరూ కూడా 27 సంవత్సరాలు అవుతుంది మన 10th. అది కూడా ఇప్పుడు నాలెడ్జ్ చెప్పాడు కాబట్టి అది కూడా మేము గ్యాదరింగ్ చేస్తాం. ఏ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నీ కూడానే ఒక 4-5 దాని మీద మన ఫ్యామిలీ గ్రూప్ అందరూ కూడా ఇప్పుడు వరకు ఓన్లీ జెంట్స్దే ఉన్నాం గ్రూప్లో. అది పని మొత్తం అందరూ చూసి అది కూడా అందరినీ యాడ్ చేసి నువ్వు దీన్ని ముందుకు ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. దానికి మాత్రం నీకు కోఆపరేట్ ఫుల్గా ఉండాలి పని. నువ్వు ఎక్కడున్నా సరే అరే సహదేవుడు ఎలాగరా అని చెప్పు, ఒక మాట చెప్పు మాకు వారం రోజుల ముందు. దాన్ని మేము చూసుకుంటాం, ముందు తీసుకెళ్తాం కూడా మంచి గ్రాండ్గా. ఏంటంటే ఇది ప్రజెంట్ ఇప్పుడు మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే అన్సక్సెస్ఫుల్గా ఉంది. ఇంకా పూర్తిగా సక్సెస్ఫుల్ కాదు ఇది. ముందు ఏంటంటే మీరు కూడా నెక్స్ట్ ఇప్పుడిప్పుడే సలాది వెంకటలక్ష్మి కానీ, సుధ కానీ, రాజలక్ష్మి, మన రామలక్ష్మి, చక్రవేణి, ఇలా ఇంకా మన ఫ్రెండ్స్ ఇంకా ధరణి గట్ట వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీరు ఒకసారి మోటివేట్ చేయండి.
నెక్స్ట్ లెవెల్కి ఇంకా బాగా అందరూ కలిసి ఎవరు కూడా మిస్ అవ్వకుండా, అంటే కొంతమంది కొన్ని పనుల వల్ల రాలేదు మా జెంట్స్ కూడానే, వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు మనం ఒక టైం అంటూ ఫిక్స్ చేసుకొని పలానా టైంకి అందరూ మీట్ అవుతారని, అంటే ఇప్పుడు మా పండగకు వచ్చారు కదా అందరూ అవ్వలేదు కూడా. అలా కాకుండా ముందు ఒక 2 నెలలు 3 నెలలు ఇప్పుడు అబ్రాడ్స్లో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, పుణేలో ఉండొచ్చు, పని ఉన్నాడు. సెకండ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అది మన థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇతను మా బాబు ఒకళ్ళే, పేరు కిరణ్, ఈమె నా వైఫ్ కుమారి. ఇది మా ఫ్యామిలీ. బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. నేను ఇక్కడే నవభారత్లో సివిల్ వర్క్ చేస్తున్నాను. ఇలా మనం అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం 2016లో ఒకసారి మామూలు జెంట్స్ అందరూ పెట్టారు, కానీ ఆ టైంలో నేను పొద్దుట వద్దారనుకునేటప్పటికి నాకు నైట్ చిన్న యాక్సిడెంట్ అయింది. దానివల్ల రాలేకపోయాను. చాలా ఫీల్ అయినప్పుడు ఫనీ మీ అందరూ ఫోటో చూసుకోండి. నేను తర్వాత గ్రూప్లో తర్వాత నేను మళ్ళీ లేకుండా పోయాను. మన సుబ్రాజ్ ఫోన్ చేసి ఇలాగంటే నాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు యాక్చువల్లీ నాకు కాలేదు, కానీ మీరు అందరూ వస్తున్నారు కాబట్టి కంపల్సరీ రావాలని ఈరోజు ప్రోగ్రామ్ మిస్ చేసుకుని వచ్చాను. మన అమ్మాయిలు కూడా చాలా మంచివాళ్ళు, అందరూ కూడా అలాగని కాదు, మొత్తం అంతా చాలా మంచివాళ్ళు. అమ్మాయిలు కూడా ఓన్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళము, ఎవరో ఎటువంటి భేదం లేకుండా చాలా మంచిగా చదువుకునేవారు. కొంతమంది మన మధ్యలో లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఒక 5 ఎక్స్పైర్ అయ్యారు. దానివల్ల వాళ్ళు కూడా ఉండుంటే చాలా బాగుంటుంది, బాగున్నా. తర్వాత మన మధ్యలో చనిపోయిన వాళ్ళు శివ, తర్వాత 5 సుబ్బరాజు, ఇలా ఫ్రెండ్స్ సుబ్బరాజు, శివ, శాషగిరి, వీళ్ళ ముగ్గురు స్కూల్లో ఆల్రెడీ మామూలుగా ఉండేది కాదు. వీళ్ళు కొట్టుకోవడం అంటే మామూలుగా కొట్టుకుంటారు, కానీ వీళ్ళు గిల్లేసుకునేవారు. గిల్లేసుకుని ఈ గొడవ మళ్ళీ జిలానీ గారి దగ్గరికి వెళ్ళేది. వీళ్ళది జిలానీ గారు మళ్ళీ 2 పడిసేవారు. అక్కడి నుంచి మళ్ళీ 3 సెట్ అయిపోయి వచ్చేవారు ఇక్కడికి. ఇక్కడ కొట్టేసుకుని అక్కడ కొట్టించుకుని వచ్చేవారు. ఇటువంటి విషయాలు గుర్తుకొచ్చిన. అనసూరి కృష్ణ అంటారు. నేను ఇంచుమించు ధర్మారం వదిలైతే మాత్రం చాలా మటుకు పోలే, ఎక్కువ విషయం అయితే ఇక్కడే ఉన్నా. మ్యారేజ్ అయిన తర్వాత మాత్రమే ధర్మారం వదిలిపెట్టేసి వెళ్ళవలసి వచ్చింది. కొన్ని పరిస్థితులు అనుకూలంగా రాలేదు. మ్యారేజ్ పర్పస్ మీద కొన్ని అవతలు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డ టైంలో కొంత ఇబ్బంది పరంగా ఉన్నాం, కానీ ఆ టైంలో నాకు సహాయం చేసింది రాజే. పరిస్థితి అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో శ్రీ చైతన్య స్కూల్లో చేస్తున్నా. మా మిస్సెస్ బీటెక్ చేసింది, ఆమె అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఇబ్బంది లేవులు ప్రస్తుతానికి అయితే అన్ని విధాలా బాగానే ఉంది. కానీ మేము చదువుకున్న రోజుల విషయం మాట్లాడుకుంటే, మేము క్రికెట్ పరంగా వెళ్ళింది తుని స్పోర్ట్స్ జోన్లో. క్రికెట్ పరంగా జోన్ ఫస్ట్ వచ్చింది మా క్రికెట్ బ్యాచ్లో. ఫస్ట్ విన్నర్స్ మేమే. ఇప్పటికీ కూడా ధర్మవరం హై స్కూల్ నుంచి పేరు ఇప్పటికీ మారలేదు. మేమే ఫస్ట్ ప్లేస్లో ఇప్పటికీ ఉన్నాం. అది మేము మర్చిపోలేని సంఘటన. అది స్పోర్ట్స్ విషయంలో. ఇంకా నెక్స్ట్ స్కూల్లో ఉన్నంత సేపు కూడా ఏవో స్పోర్ట్స్ మాకు కొంత ఏమే మా ఫ్రెండ్స్ గుణ సర్కిల్ ఎవరికి మ్యారేజ్ జరిగినా నేనే ప్రతి ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పాను. నేనే గోవిందే మిగిలిన ధర్మారం మొత్తం మీద ఎంత విధంగా కూడా ఇవాళ గోవింద్ అందుబాటులో లేడు, నేను ఊళ్ళో లేకుండా పోవడం జరిగింది. కాకపోతే అదృష్టం రాజు రమేష్ మొత్తం ఫోన్ రమేష్ అయితే ఇంకా 4 రోజులు ఫోన్ చేసుకునే ఉన్నాడు. కానీ కొన్ని విషయం రాజుకి అర్థమైంది, ఇంకా రాలేని పట్ల అలా వెళ్ళిపోయి అలా అరకులు పోవడంతో నేను ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇటు వచ్చేయడం జరిగింది. నాకు వెంకటలక్ష్మి అనే అమ్మాయితో వివాహం జరిగింది. పాప ఆర్థిక పరంగా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు సైడ్ సత్యబాబు రాలేదు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. వాడు సౌదీలో ఉండడం రావడం మా అందరి సంతోషం కోసం అన్ని దూరంగా ఉండి చాలా హ్యాపీగా చూస్తున్నాం మీ అందరినీ. థ్యాంక్ యూ. మా పెద్దలు మాట్లాడతారు. I'm studying in 12th class, Sri Prakash Kaknada, and my brother Lakshmandan, he is studying in 10th class, Pitapur Madhya, and my sister Jasni, 8th class, she is studying in Sri Prakash Pedapuram, and my mother is a housewife. That's thank you.
ఓకే, థ్యాంక్ యూ. అంటే తర్వాత 5th క్లాస్లో అనుకుంటాను గుదే మేష్ నాకు ఫని ఫోన్ చేస్తుంటాడు, మేష్ అని పిలుస్తుంటాడు. మేష్ ఏంటంటే అప్పుడు చెప్తున్నాడు, నువ్వు ఏదో 5th క్లాస్లోనే రమేష్ మానేసి మేష్ అంటే రాసేవారా పేపర్ మీద, అప్పటి నుంచి నీ పేరు మేష్ అంటాడు అన్నమాట. అయితే నా భార్య అండి చంద్రమణి, మా అబ్బాయి సుధీర్, పాప శిరీష. వీడు ఇంటర్ సెకండరీ చదువుతున్నాడు శ్రీ చైతన్య హాస్టల్ కాకినాడ. పాప వచ్చేసి ఫస్ట్ ఇయర్ అండి మన ఇక్కడ ప్రగతి అండి. అది అయితే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే రమేష్, సుబ్బరాజు, తర్వాత వచ్చి ధార్మక రాజా, మన రాజు, సహాదేవుడు, వీళ్ళు నలుగురు చాలా కష్టపడ్డారు. అంటే కష్టపడడం అంటే చాలా కష్టపడ్డాం. అయితే మా కష్టానికి కారణం ఏంటంటే మనం అందరూ కూడా కలాలని. ఎందుకంటే మేము చాలా పని చేస్తుంటాడు, 10 రోజులకి వారానికి ఒక రోజు చేస్తుంటాడు. మరి ఏం చేస్తున్నారా, ఊరిలో పరిస్థితులు అడుగుతారు, రాజకీయం కోసం అడుగుతారు, అన్నీ చెప్తుంటాను. మరి మనకు కలుద్దాం అంటాడు. 3 సంవత్సరాల నుంచి, ఇప్పుడంటే మనం 25 సంవత్సరాల క్రితం కలుద్దాం అనుకున్నాం, సిల్వర్ జూబ్లీ చేద్దామనేసి. సిల్వర్ జూబ్లీ కలుద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు అనుకున్నాం కానీ అవ్వలేదు. తర్వాత ఒక 10 రోజుల క్రితం ఫోన్ చేశాడు పని, మరి అలా చేద్దామని అనేసి. సరే చేద్దామనేసి మాట్లాడుకున్నాం. తర్వాత నారాయణ కూడా కలిశాడు. తర్వాత మేము మాట్లాడుకున్న తర్వాత సుబ్రాజ్తో చెప్పాను, మరి సుబ్రాజ్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం రా అనేసి అన్నాను. అయితే సుబ్రాజ్ గారు అంటే నాకు కలిసి మొత్తం అందరికి డోర్ టు డోర్ తిరిగేసాం, ఇంట్లో దగ్గర ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇలా చేద్దాం అనుకుంటే మీరు సహకరిస్తారు ఏంటంటే అందరూ కూడా సహకరించారు, చేసాం. ఇలా సక్సెస్ అవ్వడానికి కూడా కారణం మీరు అందరూ వస్తారు కాబట్టి మేము చేయగలిగాం. తర్వాత కూడా మనం ముఖ్యంగా మనకు చెప్పాలంటే వెంకటలక్ష్మి గారు ఉన్నారంటే ఆవిడకి పాపం చాలా ఇబ్బంది పెట్టేసి ఏనంటే కూడా నాకు చాలా భయం అయింది, కానీ తప్ప చేయవలసి వచ్చేది. ఆవిడ మీరు ఏ ఇబ్బంది పడకుండా చేయండి పర్లేదు అనేసి చెప్పేది ఆవిడ. అంటే చేసిన ఆవిడకి జ్వరం అని నీరసంగా ఉండి తర్వాత పెళ్ళోటి అయ్యింది. ఆవిడ ఆ టెన్షన్లో కూడా ఎవరంటే అసలు లోలక్ష్మికి ఎవరు చెప్పలేదు అనేసి నేను ఫోన్ చేశాను. ఆవిడ అయితే మా ఇద్దరు చుట్టాలు వచ్చారు, రావడానికి అవదనేసి అంది. తర్వాత తోట అనంతలక్ష్మి ఆవిడింటికి కూడా వెళ్ళాం. ఆవిడేమో విజయవాడ ఉన్నారు, రావడానికి అవదనేసి ఆవిడ వదిలిగా చెప్పారు. అండ్ అందరికి తిరిగి చెప్పడం అంటే ప్రతి ఒక్కరికి చెప్పాం మా శక్తి ఉంచి లేకుండానే. కానీ చాలామంది రారనుకున్నాం. ఒక ఫ్యామిలీతో 50 మంది వచ్చారు, మామూలుగా ఒక 20 మంది మెంబర్స్ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇది ఎంతకంటే బాగా చేసుకుందాం అనుకున్నాం, అంతే. థ్యాంక్ యూ. నా స్పీచ్ ఉంది కదా. మా సుబ్బరాజు తొడిపట్ల. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మా 10th క్లాస్ బ్యాచ్లో మెయిన్ 3 కేటగిరీస్ ఉండేవి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి పంచపాండవులు, రెండో కేటగిరీ వచ్చేసరికి ఒక మిడిల్, వాళ్ళు హైట్ కాదు షార్ట్ కాదు, ఒక మిడిల్ టైంలో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి థర్డ్ స్టేజ్, అంటే మేము ఇంత 10th క్లాస్లో అందరూ షార్ట్గా మొత్తం 10th క్లాస్ బ్యాచ్లో షార్ట్కి మేము ఉండేవాళ్ళం, 4-5 ఉండేవాళ్ళం. అందులో నేను ఒక్కడే. మాకు ఎలా ఉండేదంటే క్లాస్కి రావడం, ఇక బుక్స్ వాడేయడం, ఆడుకోవడం, బచ్చాలాట, కర్రా పుల్ల, ఇటువంటి ఆటలు ఆడుకుంటే గ్రౌండ్ అంతా తిరిగేవాళ్ళం. ఏదైనా సరే పిల్లలు ఖాళీ ఉంటే మటుకి బయట తోటలు ఉండేవి, ఆ తోటలో మామిడికాయలకి లేకపోతే వాక్కాయలకి వీటికి తుప్పంతా తిరుగుతూ ఉంటాయి, కోసుకుంటూ తింటూ ఉండేవాడిని. అలాగే ఏమైందంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆనే వచ్చాయి. ఎవరైనా 10th క్లాస్ ఒకసారి ఫెయిల్ అవుతారు, 2 సార్లు ఫెయిల్ అవుతారు. నేను 3 సార్లు 10th క్లాస్ ఫెయిల్ అయ్యానండి. నేను 3 సార్లు 10th ఫెయిల్ అయ్యాను. ఎలాగంటే ఫస్ట్ టైము రాసాను, సైన్స్ పోయింది, అది మార్చిలో అవ్వలేదు. మళ్ళీ సెప్టెంబర్ రాసాను, అవ్వలేదు. మళ్ళీ మార్చి రాసాను, అవ్వలేదు. ఈ ఎట్టకాలకి మళ్ళీ సెప్టెంబర్ ఏదో రకంగా అవగొట్టాను, స్లిప్లు పెట్టి అవగొట్టాలండి. ఇంకా అది ఎలాగంటే ఇటు అమ్మ చూత అవుతుందని చెప్పేసి ఒక 4-5 ఎస్ఐ క్వశ్చన్లు 2 మార్క్స్ 5 మార్క్స్ స్లిప్లు పెట్టేసి ఇంకా రాసాను. తర్వాత ఏంట్రా బాబు ఏం చేయాలరా అని చెప్పేసి 10th క్లాస్ పోయింది కదా, మనల్ని ఇంక చదివించడమో ఏదో చేలో పంపిస్తారమో వ్యవసాయం చేసుకోవాలమో ఫీలింగ్ ఉండేది. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళకైనా ఈ టాపర్స్కైనా చదువు ఏమన్నా చదవలేమా, అవన్నీ చదవలేమా అని చెప్పేసి ఒక కసినాలో పెరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఇంటరు, డిగ్రీ, పీజీ, బీఈడి ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత ఏంటంటే సరికి ఎంఏ ఎకనామిక్స్ ప్రతిపాడు ప్రగతి విద్యా సంస్థలో స్కూలు కాలేజ్ ఉంటుంది. కాలేజ్ నేను వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. స్ట్రెంత్ వచ్చేసరికి నియర్లీ అరౌండ్ 1000 చిల్డ్రన్ ఉంటారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. అది నేను మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. షీ ఈజ్ మై వైఫ్ నాగమణి.
షీఈ్ మై డాటర్ జాహ్నవి ఎల్డర్. ఇంకో అమ్మాయి ఉంది సునీత అని చెప్పేసి, ఆ అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది సెలవులకి. సో ఇది ఫ్రెండ్స్, ఓకే బాయ్. రాఘవేంద్ర పేరు, మా మిస్సెస్ పేరు సంధ్య. వీడు ప్రగతిలో సెకండ్ ఇయర్ చదువుతాడు, ఇంటర్. సుబ్బరాజు వీళ్ళ టీచరు. అంతే అండి ఇంకా. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పడానికి ఏమి రావట్లేదు. కానీ సాడ్ న్యూస్ అయితే ఒకటి ఉంది. బావశెట్టి సీన్ బాబు అని మీ అందరికీ తెలిసి ఉంటుంది, అంత స్టూడెంట్. ఆ అబ్బాయి నా చేతుల్లోనే చనిపోయాడు. అది మాత్రం చాలా సాడ్. ఆ విషయం మీద చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను నేను. అంతే, అంతకు మించి. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను తర్వాత చెప్తాను. ముందు 6th క్లాస్ స్టార్ట్ చేద్దాం. 6th 7th వచ్చి ఈ ఎండ్ క్లాస్లో ఉండి, మాది ఎలా ఉండి ఎండ్ క్లాస్లో 6th క్లాస్కి వెళ్ళడం, అటెండెన్స్ తీసుకోవడం, బయటకు వచ్చేయడం, గ్రౌండ్కి క్రికెట్ ఆడుకోవడం. ఓకే, ఇదే పని. ఇంకా 6th క్లాస్ అంతా వచ్చాడు. మనకి మా కెప్టెన్ ఎవరంటే కొప్పుల చిన్నబాబు. ఓకే, మంచి ఫాస్ట్ బౌలింగ్ చేసేవాడు. స్పోర్ట్స్లో ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు. షటిల్ కానీ లేదా క్రికెట్ కానీ చాలా యాక్టివ్గా ఉండేవాడు. మాకు రోల్ మోడల్ అనమాట అప్పట్లో స్పోర్ట్స్లో చిన్నబాబు. మొత్తం ఆడుకోవడమే, ఇంకేం పని లేదు. తర్వాత 7th క్లాస్ వచ్చి మన సత్యనారాయణ గారు ట్యూషన్, అది ఒకటే మేము టర్నింగ్ పాయింట్ ఏమో చదువుకోవడంలోనే. ఆయన రోజు కొట్టేసేవారు నన్ను. ఓకే, నా రైటింగ్ బాగోదని అదని రోజు కొట్టేసేవారు. తర్వాత 7th అయిపోయింది. 7th అయితే బాగా చదువుకున్నాం అందరూ పాస్ అయ్యారు. 7th అయిపోయిన తర్వాత 8th వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఏంటి, మార్నింగ్ ఒక మ్యాచ్ ఆడడం బ్యాటింగ్, మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి వేరే వాళ్ళు బ్యాటింగ్. ఇదే ఇంక చదివేం లేదు మాకు. 8th స్టాండర్డ్ చదువు అంటే ఇంకా రామలక్ష్మి లావణ్య వీళ్ళిద్దరే చదువుకోవడం, మేమంతా ఆడుకోవడమే. పోటీదారులు మేమంతా ఆడుకోవడమే. నేను 8th తర్వాత ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి ఫ్యామిలీ నన్ను 10th కత్తిపూడి జాయిన్ చేద్దామని నా మార్క్స్ తీశారు. నేను సైన్స్ ఫెయిల్ అనమాట 8th క్లాస్లోనే. 34 ఎంత వచ్చాయి 35కి. అందువల్ల అక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం కుదరలేదు. ఇక్కడ 9th 10th ఇక్కడే చదువుకున్నాం. మాకు మంచి పోటీ ఇచ్చేవారు వీళ్ళిద్దరూ, వీళ్ళ రామలక్ష్మిని లావణ్య. ఇంకా చదువులో అంటే ఇంకా వాళ్ళు ఎక్కడ ఉండేవారు, మేము తర్వాత నెక్స్ట్ 3rd పొజిషనే మేము పోటీ పడ్డాం. ఫస్ట్ 2 వచ్చి వాళ్ళు ఫిక్స్డ్. ఓకే, యాక్చువల్గా ఇది 10th అయిపోయిన తర్వాత నేను డిప్లొమా చేశాను కాకినాడలోని. తర్వాత ఇంజనీరింగ్ చేశాను జేఎన్‌టీయూ హైదరాబాద్లోని. ప్రస్తుతానికి యాక్చువల్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. చాలాసార్లు అనుకున్నాం 10th వాళ్ళతో కలుద్దామని. 2016లో కలిసాము మొత్తం బాయ్స్ అందరూని. కాకినాడ వెళ్ళి మొత్తం ఒక 15 మెంబర్స్ వరకు కలిసాం. ఫోన్ చేసిన వెంటనే చాలామంది వచ్చారు. అక్కడికి నుంచి పువ్వుపు ఐలాండ్ వెళ్ళి 1 డే అంతా స్పెండ్ చేసాం. మళ్ళీ 25 years తర్వాత గ్రాండ్గా చేద్దామని ప్లాన్ చేసాం. బట్ తర్వాత కరోనా రావడం, తర్వాత అంత రెస్పాన్స్ లేకపోవడం, లాస్ట్ 15 days డిసెంబర్ 2nd weekలో అనుకుంటా నేను ఫోన్ చేసి ఇలా చేద్దాం ఇలాగా, ఈసారి పొంగల్కి అందరూ వస్తారు కదా, వచ్చినప్పుడు చేద్దాం అనుకున్న తర్వాత యాక్చువల్గా నాకు కంపెనీలో చాలా టెన్షన్స్ వచ్చాయి. తర్వాత నేను డ్రాప్ అయిపోదాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను వచ్చి డ్రాప్ అయిపోదాం కానీ వీళ్ళు ప్రొసీడ్ అవుతారు అని చెప్పి రాజాదే అనుకునే. వాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కదా, అంటే నేను ఆఫీస్లో కొంచెం టెన్షన్స్లో ఉండి. తర్వాత వాడికి చెప్పాను, అరే మీరు చేయండిరా, నేను వస్తాను అప్పుడు, బట్ మొత్తం ఖచ్చితంగా చేద్దాం అనుకున్నాం. అక్కడి నుంచి లాస్ట్ సాటర్డే మీట్ అయ్యాం. మళ్ళీ చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకుని లాస్ట్ సాటర్డే కూడా మాకు కాన్ఫిడెన్స్ లేదు. ఎప్పుడైతే తాతబాబు ఇన్లోకి వచ్చాడో అప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం చేయగలం. ఓకే, అంటే అప్పుడు అనిపించింది అనమాట, ఓకే లోకల్ రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మనం ఏం చేయలేము, మనం ఏం చేద్దాం అనుకున్నాను. ఓకే, ఇక్కడ యాక్చువల్గా అందరూ రోల్ మోడల్సే. ఇప్పుడు లీడర్షిప్ తీసుకుంటే 10th క్లాస్లో తాతబాబు లీడరు, తర్వాత ఫస్ట్ పొలిటీషియన్ కింద చేశాడు, తర్వాత ఎంపీటీసీ చేశాడు. లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవాలంటే తాతబాబు నుంచి నేర్చుకోవాలి. హెల్పింగ్ నేచర్ వీర్రాజు నుంచి నేర్చుకున్నాను. స్పోర్ట్స్ చిన్నబాబు కృష్ణ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి తెనాలి వెళ్ళిపోయి అక్కడ బాగా సెటిల్ అయ్యాడు. తర్వాత దొరబాబు, ఓకే అందరికైనా ముందు పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. అఫ్కోర్స్ ఓటా సత్యమని ముందేరా, తర్వాత నువ్వు చేసుకున్నావు. బట్ ఇప్పుడు దొరబాబు ఎలా అంటే మాకు ఫ్యామిలీ, మన శ్రీను ఉండేవాడు. వాడు మాట్లాడకపోయినా సరే, మాట వినకపోతే ఎవరు నువ్వు నా మాట వింటావా అంటే విన్నాను అనుకో, వాడిని మనం మాట్లాడకపోయినా సరే మన నేమ్ బోర్డు మీద రాసేవాడు కదా, బోర్డు మీద రాసేవాడు. నేను వెళ్ళి మా డాడీతో చెప్పేవాడిని, డాడీ ఇలాగ బోర్డు మీద రాసేస్తాడు మన దొరబాబు అని. అదేంటో అలా చేస్తున్నావు, మనోడే కదా అంటే మళ్ళీ తర్వాత రోజు 2 రోజులు రాసేవాడు కాదు. ఇలా చాలా ఏడిపించేసేవాడు. ఓకే, దేవసాయం ఎప్పుడు సైలెంటే. ఓకే, 10th క్లాస్ నాతోనే ఎగ్జామ్స్ రాశాడు. తర్వాత ఫాస్ట్ అయ్యాడు అని చెప్పి చాలాసార్లు కలుద్దామని అనుకుంటే. యాక్చువల్గా మా ఫ్రెండ్స్లో ఒక చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నది 3. ఫస్ట్ 5th స్టాండర్డ్ అండ్ బావిశెట్టి శ్రీనివాసు,
ఇంకొకటి వచ్చి నేను వచ్చి జవల్ శివ వచ్చి రీసెంట్గాని, తర్వాత దొంతుల సత్యవేణి. మనం ఒక మనం నాటిన 10th క్లాస్లో చిన్న చిన్న వేర్లు నాటం, ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయాయి. ఆ తర్వాత వచ్చి ట్యూషన్లో మంచి కాంపిటేటివ్గా ఉండేది. ఓకే, ట్యూషన్ మరి అదే కదా గుర్తున్నది వేరే. ఎందుకంటే మేము ఎంత చదివినా సరే ఓకే, వాళ్ళకి దరిదాపుల్లో లేము. ఓకే, మేము ఎంత కష్టపడి చదివినా సరే మీకు మేము మీ పర్సంటేజ్ ఎక్కడ దరిదాపుల్లో లేము, అదైతే మాత్రం ఉంది. నేను యాక్చువల్గా ఇప్పటికీ చదువుతూనే ఉంటాను. నేను యాక్చువల్గా రీసెంట్గా 2023లో ఎంటెక్ కంప్లీట్ చేశాను. వేరే విధంగా ఏ ట్రై చేసినా సరే నాకు స్ట్రెస్ రిలీఫ్ రాదు, బట్ ఓన్లీ చదువుకుంటూ ఉంటే మాత్రం స్ట్రెస్ రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అందుకే మీ అందరికీ చెప్తూ ఉంటాను, ఇప్పుడు ఏదైతే ఉందో 14 నుంచి 21 ఇయర్స్లో ఏదైతే హ్యాబిట్స్ ఉంటాయో అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే, నాకు వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఏంటంటే నేను లేట్గా రావడము, లేకపోతే స్కూల్కి ఏదన్నా సరే లేట్గా. ఇప్పటికీ నాకు 42 ఏజెస్ వచ్చినా సరే ఇప్పటికీ అది ప్రాబ్లం రాలేదు. ఇప్పటికి దాన్ని యాక్చువల్లీ లేట్ ప్రాబ్లం అది ఓవర్కమ్ అవ్వాలని చాలా ట్రై చేస్తున్నాను, అది ఎప్పటికీ పోలేదు. అందుకే నేను చెప్తున్నానంటే మీరు ఏవైతే 14 నుంచి 21 ఇయర్స్లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో అవి జీవితాంతం మీతోనే ఉంటాయి. అందువల్ల యాక్చువల్గా మీరు మంచిగా చూడండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత థింక్ పాజిటివ్ ఆల్సో. ఎందుకంటే మీరు మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో, ఏదైతే మనం ఆఫీస్ నుంచి మైండ్ డైవర్ట్ అవ్వడానికి 9 అవుతుంది. బట్ ఇవన్నీ చదివితే ఒక డిగ్రీ వచ్చేస్తుంది. ఒక 2 years 3 years సీట్ అయితే 40,000 ఫ్రీ సీట్ వస్తేనే మేము లోన్ తీసుకుని చదివేవాళ్ళం. అలాంటి పేమెంట్ సీట్ అంటే దేర్ ఇస్ నో ఛాన్స్. అంత కష్టపడి చదువుకున్నాం. ఆ చదువుకోవడం వల్లే కొంచెం యాక్చువల్గా మేము మా ఫ్యామిలీ మా మీద డిపెండ్ అయినా కొంచెం ఏమైనా ఉండగలిగాం. మీకు కూడా చెప్తున్నాను, వీడియోస్ కానీ ఏమైనా మిమ్మల్ని కిల్ చేస్తూ ఉంటుంది. అదొకటి మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు చదువుకుంటేనే రేపు ఎంజాయ్ చేయగలరు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తే రేపు మీరు మళ్ళీ కష్టపడతా ఉండాలి జీవితంతో. అది మాత్రం మళ్ళీ రిపీటెడ్. నీకన్నా మీ ఫాదర్ ఎక్కువ చదువుతున్నాడే బాబు, నువ్వు చదవట్లేదు అంటుంది మా అమ్మాయిని. బట్ నీకు కష్టపడి చదవద్దు, అసలు కష్టపడే చదవద్దు. ఎంజాయ్ చేస్తూ చదవండి. మీరు ఏదైతే ఉందో ఎంజాయ్ చేస్తూనే చదవండి. మీరు ఏదైనా టైం టేబుల్ ప్రకారం పెట్టుకుని చదవండి. మీరు ఒక ఎయిమ్ పెట్టుకుని చదవండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు అచీవ్మెంట్ అయిన తర్వాత మీకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చి ఎంజాయ్మెంట్ మీరు మళ్ళీ మిస్ అవ్వరు అనమాట. మళ్ళీ అది రిపీటెడ్గా అదే రిపీట్ చేస్తూ ఉంటారు. అదొకటే చెప్తున్నాను. పిల్లలు ఎవరు లేరనుకోండి, మీరు ఇంటికి వెళ్ళి వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఓకే, అందరూ జాబులు చేస్తున్నారు చాలామంది పిల్లలు. ఈ రాజకీయాలు మనమే తట్టుకోలేకపోతున్నాము. హౌ కెన్ యూ కామెంట్ దమ్? యాక్చువల్గా వాళ్ళని ఎలా కామెంట్ చేయగలిగాం మనం చూడు, నేను ఏదో గేమ్ చేంజర్ చూశాను ఏదో కలెక్టర్ అయినా ఏది పడితే చేస్తూ ఉంటాడు. ఆ సినిమానే రియల్ లైఫ్లో నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. ఒక కలెక్టర్ అన్న ఎవరన్నా సరే మనం ఉన్న లైఫ్లో చాలా కష్టం, చాలా చాలా కష్టం. మనం అనుకున్న చేయడం అంటే చాలా కష్టం. ఓకే, అందువల్ల సినిమా కింద ఎంజాయ్ చేయండి. రియల్ లైఫ్లో మ్యాక్సిమం కరెక్ట్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, మన వాల్యూస్ని అయితే మనం పెంచపరచుకోవద్దు. మనం ఎప్పుడు కరెక్ట్గా ఉందాం. మనం ఒక్కోసారి ఓడిపోవచ్చు, లేదా 10 సార్లు ఓడిపోవచ్చు. బట్ మన వాల్యూస్ మాత్రం అలాగే నిలబెట్టుకుంటూ ఉండాలి. అదే మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చి వాల్యూస్, యాక్చువల్లీ మన అసెట్స్. ఓకే ఓకే స్టూడెంట్ అయితే 50 యావరేజ్. ఒకసారి నాకు ఎంక్వైరీ చేస్తే అక్కడ బెస్ట్ ఈ రెండు కాకుండా బెస్ట్ ఏమున్నాయి చెన్నైలో
నాది స్వతంత్ర. ఇంతకన్నా గ్రాండ్గా రీచ్గా వేరే ప్రైవేట్ ప్లేస్లో కానీ ఎక్కడైనా పెడదాం. విత్ ఫ్యామిలీస్తో అందరం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఎవరైనా ఇతర దేశాలు అంటే ఇందాక లావణ్య వాళ్ళు నరసాపురం అని చెప్పారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తర్వాత ఈ కోనసీమ డిస్టిక్, ఇవన్నీ ఏరియాలో కూడా నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఇతర దేశాలు వెళ్ళి ఎవరైనా సఫరింగ్ అయితే కనుక వాళ్ళని ఖర్చు లేకుండా ఒక ఆర్గనైజేషన్ ద్వారా తీసుకొస్తున్నాను. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 60 మంది వరకు తీసుకొచ్చాను. 60 మందిని ఎలా తీసుకొచ్చానో దాని మీద ఫిలిప్పీన్స్ నాకు ఒక ఇన్విటేషన్ ఇస్తే, అక్కడ గవర్నమెంట్ అఫీషియల్ ఇన్విటేషన్ ఇస్తే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ILO ద్వారా ఇండియా నుంచి నేను ఒక్కడే పార్టిసిపేట్ చేశాను. మంచి అచీవ్మెంట్ అది. మన దేశం నుంచి వేరే దేశానికి ఒక ఆర్గనైజేషన్లో ఇతర దేశం నుంచి సఫర్ అవుతున్న వాళ్ళని, గల్ఫ్ దేశాల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళని ఎలా తీసుకొచ్చామన్న దాని మీద మళ్ళీ నేను అక్కడ క్లాస్ పవర్ ప్రజెంటేషన్ చేశాను. అయితే ఎవరైనా ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏజెంట్లు నమ్మి మోసపోయి ఎవరైనా వెళ్తే కనుక ఎవరైనా మనకి ఎక్కువగా మన ఏరియాలో జరుగుతుంది, ఈస్ట్ వెస్ట్ డిస్టిక్లో జరుగుతాయి. ఎవరైనా చెప్తే కనుక మనం తీసుకొద్దాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతారు, ఏజెంట్లు నమ్ముతారు, మోసపోతుంటారు. కొంతమంది తెలిసిన వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళు ఏజెంట్లో బుక్ అయిపోతుంటారు. అలాంటిది ఏదైనా ఉంటే కనుక చెప్పండి, మనం హెల్ప్ చేద్దాం వాళ్ళకి. ఈరోజే ఒక 18 సంవత్సరాల నుంచి ఒక లాక్ అయిపోతే వాళ్ళని రిస్క్ చేసి తీసుకొచ్చాము. ఈరోజు వచ్చింది. నేను రావడానికి కూడా ఆ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత బాడీని తీసుకురావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో ₹1 ఖర్చు లేకుండా ఫ్రీ అంబులెన్స్ పెట్టి. అలాంటిది ఎవరైనా ఉంటే మనం హెల్ప్ చేద్దాం. ఇన్ఫర్మేషన్ గుడ్ ఈవినింగ్. ఈరోజు 97-98 పూర్వ విద్యార్థులు ధర్మవరం జడ్పీ స్కూల్ పూర్వ విద్యార్థులు కలుసుకోవడం జరిగింది విత్ ఫ్యామిలీస్. సిల్వర్ జూబీ కంప్లీట్ అయిన సందర్భంగా అందరూ కలిసి ఫ్యామిలీస్తో వచ్చి ఒక రోజంతా ఆనందంతో గడిపాం. వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మేము ఇది ఇక్కడతో ఆపకుండా మేము ముందు కూడా ఇలాగే వివిధ ఫంక్షన్లు చేసుకోవాలని కోరుకుంటున్నాం. చూడండి.